రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా పోస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు నేత సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యేపైన సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన కారణంగానే సురేష్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు తీసుకెళ్లారని వారు తెలిపారు. ఈ ఘటనను ఖండిస్తూ వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యంలో వాక్కు స్వాతంత్రాన్ని అణచివేస్తున్నారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సరళపైన కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. సురేష్ను ఏ కారణాలతోటి అదుపులోకి తీసుకున్నారో వెంటనే వెల్లడించాలని, చట్టపరమైన ప్రక్రియలపైన స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో రాజకీయ చర్చకు దారితీస్తుంది. మరి అయితే వడ్ల దానిలో 91 లక్షల ఫ్రాడ్ జరిగిందని పేపర్లు నమస్కారంగా పత్రికలు వచ్చిందని షేర్ చేసినందుకు ఈరోజు వేములవాడ పట్టణ పోలీసులు మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారి ఆదేశాల మేరకు బండపల్లికి వెళ్ళి జీవేసుకుని వెళ్ళి మరి హ్యాండిక్యాప్డ్ సురేష్ అనే వ్యక్తి హ్యాండిక్యాప్డ్ మరి ఆయనను ఈ 9 గంటల ప్రాంతంలో మరి ఈ వేములవాడ స్టేషన్ తీసుకురావడం, ఆయన ఫోన్ సీజ్ చేయడం, మరి ఆయనను భయభ్రాంతులకు గురి చేయడం, మరి ఈ ప్రాంతంలో ఏం నడుస్తుంది, అసలు అరాచకం నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేస్తే కేసులు, ఇలా మా మీద మరి మా పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా వ్యారస్ మీద, మరి మా యొక్క కౌన్సిలరు శ్రీకాంత్ గౌడ్ గారు, పక్కనవాడ కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ గారు వచ్చి మాట్లాడితే కూడా ఆయన వీడియో రికార్డ్ చేయడం. ఏం జరుగుతుంది అసలు ఈ నియోజకవర్గంలో? గతంలో కూడా అనేక కేసులు మా కార్యకర్తల నాయకుల మీద పెట్టడం జరిగింది. నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్.